to our channel MK Knowledge Presentations. సో నిమిష ప్రియ టుడే టాపిక్ వచ్చేసి సో నిమిష ప్రియ అంటే సాధారణంగా అందరూ గుర్తుపట్టలేకపోవచ్చు, బట్ కొంతమందికి మాత్రం తెలిసే ఉంటుంది. హ్యూమన్ అంటే హ్యూమన్ కేసు అంటే ఐడెంటిఫై చేస్తారు. సో అది అంటే కొన్ని గంటల్లో నిమిష ప్రియకి ఉరి శిక్ష పడబోతుంది. సో మరి దాని నుంచి భారత్ కాపాడుతుందా? ఎందుకంటే అది మన దేశంలో కాదు కాబట్టి. సో ఎందుకు ఆమెకి ఉరిశిక్ష విధించారు, అసలు రీజన్ ఏంటి, ఇందులో తన తప్పు ఉందా, భారత్ ఎందుకు హెల్ప్ చేయలేకపోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ నిమిష ప్రియ ఎవరు అంటే కేరళకు చెందిన నిమిష ప్రియ. సో నర్స్ చదువుకుంది, దాని తర్వాత జాబ్ కోసం అని చెప్పేసి యోమన్కి వెళ్ళింది. అక్కడ జాబ్ చేసుకుంది, కొంచెం డబ్బులు సంపాదించుకుంది, మళ్ళీ కేరళ వచ్చింది. సో వాళ్ళ అమ్మ ఇంకా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసింది. సో అతను ఆటో డ్రైవర్ అనమాట. సో అతను ఏంటంటే ఈ పెళ్లి తర్వాత తన భర్తను కూడా తీసుకెళ్ళింది, ఒక పాప పుట్టింది, పాపను కూడా తీసుకెళ్ళింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు సడన్ గా యుద్ధం, యోమన్కి వేరే దేశానికి యుద్ధం అనమాట. ఆ టైంలో చాలా మంది ఏంటంటే ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేస్తారు. కానీ ఈ నిమిష ప్రియ మాత్రం వాళ్ళ హస్బెండ్ని, మళ్ళీ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ని కూతుర్ని కేరళకు పంపించేసి తను మాత్రం అక్కడే జాబ్ చేసుకుంటుంది. అంటే మళ్ళీ హస్బెండ్ని అక్కడికి తీసుకెళ్లాలని అనుకుంది. సో దానికోసం ఏం చేయాలి అంటే అక్కడే ఒక క్లినిక్ లాగా, ఒక హాస్పిటల్ లాగా ఓపెన్ చేద్దాము అని థాట్తో ఉండే. దానికోసం 50 లక్షలు అప్పు కూడా చేసిందని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తున్నారనమాట. సో అక్కడ తీసుకెళ్ళాలి అంటే అక్కడ హాస్పిటల్ పెట్టాలి, అక్కడ పెట్టి ఫ్యామిలీతో అక్కడ ఏం చక్కగా ఉండొచ్చు అనే ఒక ప్లానింగ్ లాంటివి చేసుకుందనమాట. సో ఈ యోమన్ దేశం ఒక నిబంధనల ప్రకారం ఏంటంటే అక్కడి వ్యక్తికి ఇలాంటివి పెట్టే అవకాశం ఉంటుంది, హాస్పిటల్ కానీ అవి. సో అక్కడ పుట్టిన వ్యక్తి అయి ఉండాలి, యోమన్కి చెందిన వ్యక్తి అయి ఉండాలి. లేదు అంటే ఆ యోమన్కి చెందిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకొని అయినా ఉండాలన్నమాట. సో అలాంటి టైంలో ఒక వ్యక్తి వచ్చారు. సో తను అంటే ఒక పార్ట్నర్ని, ఈమె పరిచయమైన పార్ట్నర్ని, సరే నేను కూడా పెడతాను అమౌంట్ అని చెప్పి అతనికి అంటే పార్ట్నర్గా తీసుకుందనమాట తిను. సో తన హెల్ప్తోని తను వైఫ్ లాగా అక్కడ వ్యక్తి అయి ఉండాలి కాబట్టి సో తన హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ వైజ్గా క్లినిక్ పెట్టారు. అయితే ఎప్పుడైతే తన ఫ్యామిలీని కూడా తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి నిమిష ప్రియ అనుకుందో అప్పటి నుంచి అతని నుంచి టార్చర్ లాగా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఇంకా శారీరకంగా కూడా హింసించారు అని చెప్పేసి నిమిష ప్రియ చెప్పడం అయితే జరిగిందంట. పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నాడు ఇక్కడ కేరళకు వద్దామనుకుంటే అనే వరకు వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే నిమిష ప్రియ అతనికి ఇంకా మనం ఆపరేషన్ చేసే టైంలో వేస్తారు కదా, సో ఆ ఇంజెక్షన్ ఇచ్చేసింది అనమాట, మత్తు ఇంజెక్షన్. అది ఓవర్ డోస్ అయ్యి అతను చనిపోయాడు. ఆ తర్వాత అతన్ని అక్కడ ట్యాంక్ బండ్లో పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకున్న టైంలో పోలీసులు ఆమెను పట్టుకోవడం, అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు నిమిష ప్రియ తప్పు లేదు, సో తను ఇలా చేశాడు కాబట్టి ఇలా రావాలనుకుంది, అంటే ప్రమాదవశాత్తు అది జరిగిందే కానీ తను కావాలని ఒక మనిషిని చంపాలని అయితే అనుకోలేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ అయితే చాలా ముసలావిడ. సో వాళ్ళ హస్బెండ్ ఆటో నడుపుతున్నాడు ఇక్కడ కేరళలో. వాళ్ళ కూతుర్ని హాస్టల్లో పెట్టారు. సో వాళ్ళ కూతురు తండ్రి కూతురిని చూడడానికి వెళ్ళిన ప్రతిసారి మమ్మీ వస్తుందా, మమ్మీతో మాట్లాడావా అని అడగడం కూడా జరుగుతుంది. సో నా పాపకి ఏం చెప్పాలో తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళ డాడీ కూడా కన్నీరు మొన్నీరయ్యారు, నిమిష ప్రియ వాళ్ళ హస్బెండ్. సో మరి దీంట్లో భారత్ ఏమైనా చేయగలదా అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఒకటి బ్లడ్ మనీ అన్నమాట. సో ఎవరైతే బాధిత కుటుంబం ఉంటుందో వాళ్ళకి డబ్బులు ఇస్తే ఈ కేసు వాళ్ళు వాపసు తీసుకుంటేనే ఈ ఉరి శిక్ష అనేది మాఫీ అవుతుంది. అది హ్యూమన్లో అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం అనమాట. సో వాళ్ళు ఒప్పుకుంటున్నారా మరి అని అంటే వాళ్ళు $5 మిలియన్ అడుగుతున్నారు.
కానీ ఇక్కడ ఇచ్చిన $1 మిలియన్ కూడా ఇవ్వడానికి వీళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంట. సో దానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఒకవేళ వాళ్ళని భారత్ మాట్లాడి చేస్తే ఒక $1 మిలియన్ వరకు రావచ్చు. అంటే 8 కోట్ల అక్షరాల 8 కోట్ల 60 లక్షలు అనమాట. సో అంత అమౌంట్ ఇస్తేనే ఇప్పుడు ఉరిశిక్ష మాఫీ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్టిల్ నౌ అంటే ఈ ఉరిశిక్ష అనేది ఇప్పుడు July 16 రోజు సో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన తప్పేం లేదు, తనని కాపాడేయాలి అని చెప్పేసి విచారణ కూడా జరిపారు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే వాణిజ్యపరంగా దౌత్యపరంగా యోమన్కి భారత్కి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అనమాట, అంతగా లేవు. సో తను దేశం ఒప్పుకుంటుందో లేదో కూడా చెప్పలేము అని చెప్పేసి ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్లో అయితే ఉన్నారు ఇక్కడ సుప్రీం లాయర్స్ కానీ అదే చెప్పడం జరుగుతుంది. సో కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులని దాటడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అక్కడ విచారణ సుప్రీంకోర్టులో విచారణ అనంతరం సో క్షణాలు లెక్క పెట్టుకుంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళు మాత్రం వాపస్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఖచ్చితంగా నిమిషప్రియ ప్రాణాలతో ఇండియాకి వచ్చే అవకాశం ఉంది, కేరళకు రావచ్చు. లేదు అని అంటే ఇంకా చెప్పలేం. దేవుడి దయ వలన ఖచ్చితంగా భారత్ ఏదైనా చేసి నిమిషప్రియని కాపాడాలి అని కోరుకుందాం.